దాని మీద పెనం పెట్టుకో ముందు. వెలిగించు స్టవ్. వెలిగించి తిని మంట తక్కువ పెట్టుకున్నావా? తక్కువే ఉన్నాయి. ఈ పచ్చిమిరపకాయలు కట్ చేయి. ముందుగా ఉల్లిపాయలు అది అవి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసావు కదా, కొంచెం వేగడానికి కూడా టైం పడుతుంది. చింతపండు వేసుకో. మిరపకాయలు కలుపు ఒకసారి. దాంట్లో కూడా కొంచెం పసుపు వేసుకోవచ్చు. పసుపు అక్కడే ఉందిగా. కరెక్ట్గా ఒక 3 స్పూన్లు ఉప్పు. 1 2 3. ఆ పల్లీలు పచ్చిమిరపకాయలు కూడా వేయి. పచ్చిమిరపకాయలు పుదీనా ఆకు కరివేపాకు టమాటా అది అక్కడ పెట్టుకో. జాత మాడిపోకుండా కలుపు. అది ఆపేసా. దాన్ని తీసి జాగ్రత్తగా దీంట్లో వేసి కాస్త దంచాలి. ఆ తర్వాత ఏం చేయాలి, నీళ్లు పోయాలి. కొంచెం పోసి రుబ్బాలి. అది దీన్ని తీసుకుని కాస్త దంచిన తర్వాత కొంచెం నీళ్లు పోయాలి. నీళ్లు పోసి రుబ్బాలి. అది అంతేరా, అయిపోయింది. చట్నీ కూడా రోటి పచ్చడం మజాకనా. ఆ వంకాయలు ఉడికేయాలి చూడు. ఇది నలిగింది రా, సరిపోయింది. ఇది పచ్చడి అయిపోయింది. అయిపోయింది. వెరీ గుడ్. అయిపోయిందా? అయితే స్టవ్ ఆపేయి. అవును, పొద్దున్న వెళ్ళొచ్చాం. అసలు ఆ చలివేంద్రంలో మంచినీళ్ళు పోతున్నాడు లేదో ఒకసారి చూసి వస్తాను. ఏమైందా? డబ్బులు ఇచ్చావు కదా. అవును, డబ్బులు ఇచ్చినప్పుడు సర్వీస్ చేయాలి కదా. ఇంట్లోనే పోలేని చాకరీ పెట్టుకున్నా. ఉన్నాయి బాబాయ్. డబ్బులు ఎందుకురా? కదా 200. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. నా డబ్బులు తీసుకొని నన్నే తీసుకొని 10 రూపాయలు అనుకో. ఏమైందా? వాడేంటి బాబాయ్ నాకు అర్థం కాదు. నీళ్ళు పెట్టలేదాడు. వాడు బుద్ధి జ్ఞానం ఉందా? 200 ఇచ్చావు. ఏ పాపం లేని వాడికి 100 రూపాయలు ఇచ్చాను. అద్దాగేసి వాడు ఇష్టం ఉన్నట్టు మందు తాగేశాడు. ఇష్టం ఉన్నట్టు యారా అన్నాడు. వెళ్ళంగానే యారా నన్నే రా అంటావు. టపేలు అనుకుంటా. కొండ మీద పడ్డాడు. కొండ పగిలింది. నేను ఇంకో కుండ తీసుకుని వాడి మీద ఇసిరా. మొత్తం చలివేంద్రం మొత్తం చెదరైపోయింది బాబాయ్. నన్నేం చేయమంటే వాడిని కనపడి అసలు వాడిని ఎవరు పెట్టమన్నా నిన్న తిరగడుతున్నా. డబ్బులు ఎందుకు ఇచ్చాను అంటే ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు అది సమస్య కాదు. అసలు నువ్వెందుకు పెట్టావని అడుగుతున్నా. నా కర్మ. ఏదో మంచి పని చేద్దామని ప్రయత్నం చేసిన ఇలా సన్నాసి ఎవడో తగులుతాడు. ఇంకొకసారి అలాంటి మనుషులు పెట్టావనుకో. అలాంటి మనుషులు కాదు. అది డబ్బులు ఇచ్చి చూడు నీళ్ళటువంటి పెట్టుకున్నానే. అది నా బుద్ధి తక్కువ. అంటే ఇప్పుడు తప్పు నాదా? తప్పు నీదే. ఏదో మంచి పని చేద్దామని చెప్పి చలివేంద్రం పెడితే మొత్తం అది నాశనం చేశాడా? ఏమనుకోవాలరా? ఎందుకు పనికి వస్తారా మీరు?
ఏమంటావు? చీచి బాగాలేదా అని. ఏం బాలేదు, పచ్చడి బానే ఉందిగా. పచ్చడి బాగానే ఉంది, కూర బాగానే ఉంటది, అన్ని బాగానే ఉంటాయి. మనం చేసేవన్నీ బాగానే ఉంటాయి. మనం ఎవరికైనా పని అంటగట్టామనుకో, ఇగో నీళ్ళ సన్నాసిలాగే ఏదో చేస్తాడు ప్రతి వాడు. టోనీ బాబాయ్ అయిపోయింది కదా, అయిపోయింది, నువ్వేం కంగారు. ఇంకోసారి ఏదైనా మంచి పని చేసేటప్పుడు నాకు చెప్పు, ఏది మంచి ఏది చెడు, ఎవరిని పెట్టుకుంటే పనికి వస్తుంది నేను చెప్తా. ఏది మంచి ఏది చెడు కూడా నీకు చెప్పాలా ముందు? మరి అంతేగా. ఇప్పుడు నేను చేసిన చెడ్డ పనా? మరి లేకపోతే అంటే మంచి పని చేసేటప్పుడు నలుగురు సందేహాలు తీసుకోవాలి. సందేహాలు కదా, సలహాలు. అదేలేండి ఏదో ఒకటి. సరే మీరు వెళ్ళి కూర్చోండి, మేము వెళ్ళి తీసుకొని వస్తాం.